బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికైతే ఈ వ్యవహారం ఢిల్లీ వరకు చేరుకుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నేనే అంటూ మరో 10 ఏళ్ల వరకు నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీనియర్లు తప్పుపడుతున్నారు. ఏ విధంగా ఒక జాతీయ పార్టీలో ఉంటూ 10 ఏళ్లు నేనే సీఎంను అంటూ చెప్పుకుంటావంటూ కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలపై ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనే సీఎం నేనే మున్సిపల్ మంత్రి అని చెప్పాను అని కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే సీఎం వ్యాఖ్యలపై మంత్రుల్లో దుమారం రేగింది. అధిష్టానానికి కూడా ఫిర్యాదు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో నేనే రాజు నేనే మంత్రి 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి బిల్డప్ ఇచ్చారు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జాతీయ పార్టీలో ఉంటూ 10 ఏళ్లు సీఎం నేనే అని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించకుండా నోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఆయన నిలదీశారు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ నడుస్తుందా లేక రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని ఆంధ్ర పెత్తందారుల పాలన నడుస్తుంది అని ఆయన విమర్శించారు. తెలంగాణలో కేవలం తెలంగాణ వారి అభిప్రాయాలు కాకుండా ఆంధ్ర వారి అభిప్రాయాలు ఉన్నాయంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి విమర్శలతో డిఫెన్స్లో పడిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. నేను అలా అనలేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వివాదం అయితే అధిష్టానం వరకు చేరింది. ఇక 10 ఏళ్లు నేనే సీఎంగా కొనసాగుతాను అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక రాజకీయ దుమారం రేగుతుంది. ఆయన ఏ సందర్భంలో అన్నారో ఎందుకు అన్నారో అనేది ఆలోచించి 10 ఏళ్లు నేనే ఉంటాను అంటూ ఎలా చెబుతావు అంటూ కూడా వీరందరూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే సీఎం మీద అసంతృప్తిగా ఉన్నారు అనేది మరొకసారి వ్యక్తమైంది. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు మరి ఏ విధంగా ఉంటాయి, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి బుజ్జగిస్తారా అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది.